క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు, బ్యాన్ బెట్టింగ్. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ యువతని పెడదోవ పట్టిస్తున్న భయ్యా సన్నీ యాదవ్ గురించి పోలీసులు తమ వేటనైతే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై అసలు ఆ లుకౌట్ నోటీసులు అంటే ఏమిటి, భయ్యా సన్నీ యాదవ్పై ఎటువంటి సెక్షన్లు నమోదు చేశారు, ఎప్పటి వరకు భయ్యా సన్నీ యాదవ్ను అదుపులో తీసుకునే అవకాశం ఉంది, వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు సూర్యాపేట డీఎస్పీ రవికుమార్ గారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, భయ్యా సన్నీ యాదవ్ పైన 5వ తరగతిన ఎఫ్ఐఆర్ నమోదైంది. అతను పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎంతవరకు రిజల్ట్ వచ్చింది? భయ్యా సన్నీ యాదవ్ పైన ఈ నెల 5th రోజు నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఉద్దేశంతో కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత అతని గురించి వెరిఫై చేస్తే అతను ఫిబ్రవరి మాసంలో విదేశాలకు వెళ్ళినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి మనము లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. లుకౌట్ సర్క్యులర్ అంటే మనకు ఎవరైనా విదేశాలకు పోయినప్పుడు ఫ్లైట్ నుంచి కానీ లేకపోతే షిప్ ద్వారా వచ్చినప్పుడు అక్కడున్న నౌకాశ్రయం నుంచి లేకపోతే విమానాశ్రయం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే పాస్పోర్ట్ చెక్ చేసి పంపిస్తారు కాబట్టి మనకు అక్కడ రాగానే వాళ్ళు పట్టుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం లీగల్గా తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి పంపించడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు భయ్యా సన్నీ యాదవ్? అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఉద్దేశంతో వివిధ సెక్షన్స్ మీకు నేను చెప్తాను. వివిధ సెక్షన్ బిఎన్ఎస్లో చేయడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సార్, ప్రమోట్ చేసే వారిపైన అసలు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైనా వాళ్ళపైన ఏమైనా దృష్టి సారిస్తున్నారా? అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్న వాళ్ళ కార్యకలాపాలని విషయాలు ఏమైనా వెలుగురు చూస్తున్నాయి సార్ ఎంక్వైరీ? అది ఇప్పుడు ఏదైతే ఆయన ప్రమోట్ చేసిండో అతను వచ్చాకనే తెలుస్తుంది దాని యాజమాన్యం ఎవరు, అతని వెనుక ఎవరు ఉన్నారన్నది తెలుసుకోవడానికి వీలుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది నేరం. దాని ద్వారా అనేక మంది యూత్ చెడిపోతున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం కూడా మన సొసైటీకి మంచిది కాదు. సార్, ప్రస్తుతము ఇండియాలో మొత్తం కూడా ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా టీ స్టార్లో 10 మంది యువకులు గుమిగూడడం, ఐపీఎల్ బెట్టింగ్ పాల్గొనడం మనం తరచుగా చూస్తూ ఉన్నాం. సో ఈసారి ఐపీఎల్ బెట్టింగ్ని కంట్రోల్ చేయడానికి మన డివిజన్ పరిధిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ బెట్టింగ్ జరగకుండా మన ఐపీఎల్ మొన్న నుంచి స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ప్రతి మండల్లో ఒక టీం తయారు చేసినాం. ముఖ్యంగా టౌన్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి 6 టీమ్స్ మనకు వర్క్ చేస్తున్నాయి. ఎవరైనా బెట్టింగ్ చేసినా ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవడానికి 6 టీమ్స్ పనిచేస్తున్నాయి. అదేవిధంగా ప్రతి మండలికి ఒక టీం తయారు చేస్తాం. ఓకే, బెట్టింగ్ యాప్ బానిసైన వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏం సలహా ఇస్తారు సార్? నా తమ్ముళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఈ బెట్టింగ్ యాప్స్ను యూజ్ చేయడం వల్ల బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు ఏదో మనకు కలర్ చూపిస్తారు, కానీ అది సాధ్యం కాదు. దయచేసి అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళు చాలా సెలబ్రిటీస్ ఉండొచ్చు, వాళ్ళ మాటలు నమ్మకూడదు. మనం ఏందో మనం తెలుసుకొని మనం నడవాలి. ఏమాత్రం కూడా ఆ బెట్టింగ్ యాప్స్ని నమ్మొద్దు, వాటిని ఫాలో కావద్దు, బెట్టింగ్ చేయకూడదు. ఫైనల్గా భయ్యా సన్నీ యాదవ్ ఎప్పటివరకు అదుపులో తీసుకునే అవకాశం ఉంది సార్? అదే ఫాలో చేస్తున్నామండి, త్వరలో పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భయ్యా సన్నీ యాదవ్ ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసాము. ఈ లుకౌట్ నోటీసుల ద్వారా ఎప్పుడు కానీ ఇది నౌకాయానం ఏదో పోర్టు ద్వారా కానీ ఎయిర్పోర్ట్ ద్వారా కానీ ఎప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఇండియాకి వచ్చి కూడా మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఉంది, వెంటనే అదుపులో తీసుకురామని డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. మొత్తంగా తీసుకుంటే అతి త్వరలోనే భయ్యా సన్నీ యాదవ్ అయితే పట్టుకొచ్చి పూర్తిగా బెట్టింగ్ యాప్లపై విచారణ చేస్తాం. అదేవిధంగా బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల గుట్టు కూడా చెప్తామని కూడా డిఎస్పీ గారు అయితే చెప్తా ఉన్నారు.